హలో ఎవ్రీవన్, నేను మీ భాగ్యలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ భాగ్యకుమార్. ఈరోజైతే మా సిస్టర్కి లంచ్ బాక్స్లో పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. నేను పులిహోర ఎలా చేస్తానో మీరు చూసేయండి. నా స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే మిరపకాయలను కట్ చేసుకొని పెట్టుకోండి. అలాగే నిమ్మకాయ అంత సైజులో చింతపండును అయితే నానబెట్టుకోండి. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలను యాడ్ చేసుకోండి. ముందుగానే పల్లీలను యాడ్ చేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో వేస్తే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు, అందుకని. నెక్స్ట్ ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అలాగే జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి. ఇదంతా వేయించుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఆలోపు ఇక్కడైతే ఒక ప్లేట్లో కొంచెం రైస్ తీసుకొని ముద్దలుగా కాకుండా కొంచెం కలుపుకుంటున్నామండి, కొంచెం విడివిడిగా. లాస్ట్లో అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇంకా స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోండి. చింతపండు రసం అనేది బాగా మసలనివ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మసల పెట్టుకోండి. ఇలా ఈ మాదిరిగా ఆయిల్ అనేది పైకి తేలాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాకనే చింతపండు రసం అనేది రైస్లో యాడ్ చేయాలండి, లేకుంటే పులిహోర అనేది అస్సలు బాగా రాదండి, టేస్ట్ బాగుండదు. ఇంకా ఇలా వచ్చాక రైస్లో యాడ్ చేసుకోవడమే అండి. రైస్లో యాడ్ చేసిన తర్వాత ఇలా బాగా కలపండి. బాగా కలుపుకొని లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు సరిపోయేంత. అంతేనండి, చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.